Good evening, welcome to Foresights TV. You're watching News Twilight with me Avinash Jangama. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. తెలంగాణ గురుకుల పాఠశాలలో కొత్త డైట్ నాణ్యమైన భోజనం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు. అనంతలో జాబ్ మేళా ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యం. గ్రామం ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న క్రషర్ యజమానులు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. రామయ్యకు కొత్త రాజదండం సమర్పించిన కర్ణాటక భక్తుడు. డీటెయిల్స్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైలారం గుట్టపై మైలారం పుట్ట మీద ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రులు దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలని, పిల్లలకు ప్రోత్సాహం అందించాలని మంత్రులు కోరారు. అనంతరం తల్లిదండ్రులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు నాణ్యమైన భోజనం అందించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, మంచి ఆరోగ్యం, మంచి చదువు అందించేందుకు కృషి చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. మన ఇంగ్లీష్ అంటాం హైజీనిక్ కండిషన్లో మంచి ఆహారం మనం అందియాలి. ప్రత్యేకంగా కనీసం నెలకు 6 సార్లు చికెనే కానీ మటనే కానీ, దానికి తోడు మెన్యూలో మార్పు తీసుకురావాలి. టిఫిన్ అంటే కేవలము అన్నముడి పెట్టుడు కాదు. టిఫిన్ అంటే యథార్థంగా టిఫిన్ ఉండాలి. ఇడ్లీ కానీ సాంబార్ కానీ, ఇడ్లీ సాంబారు, పూరి, దోశ లాంటివి కూడా. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ ఉండాలి. లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం అంటే మధ్యాహ్నం భోజనం ఆ రీతిలో ఉండాలి. సుమారు 8-9 సంవత్సరాల తరువాత ఈరోజు డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. 9 ఏళ్ళలో ఎక్కడ కూడా డైట్ ఛార్జెస్ పెంచలేదు. మొదటిసారి 40% డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. అమ్మాయిలకు సంబంధించి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 200% పెంచడం జరిగింది. A very good afternoon to all. This is B. Honey from 9th B. From previous and present there was many differences, and the Congress government has declared start to 7th class the amount was 1,330 rupees, and 8th to 10th class the rate will be 1,540 rupees. The government has undertaken and enhanced the rupees by 950 rupees, and the government has increased the cosmetic charges more than 200%, and the establishment of uniform diet plan across the state, and standardization and diet preparation and serving methodology, and the diet preparation. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు 200కు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా నిరుద్యోగులకు తెలిపారు. మెగా జాబ్ మేళా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధి జ్ఞానభారతి పాఠశాలలో నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 8,000 మందికి పైగా ఉద్యోగ మేళాకు రిజిస్టర్ చేసుకున్నారని, రిజిస్టర్ చేసుకున్న యువకులు హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలియజేశారు. మన కళ్యాణదుర్గ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించాలనే దృఢ సంకల్పంతో మనం రేపు ఎల్లుండి అంటే 13-14వ తారీఖు నిరుద్యోగులకు అందుకు జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ విషయం మీకు కూడా ఇంతకుముందు కూడా తెలియజేశాం. రేపు జాబ్ మేళా అనేది ఎందుకంటే నేను ప్రతి గ్రామంలో ఎన్నికల సమయంలో చూడడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగి వచ్చి మేము బీకామ్ చదివాం, ఇంజనీరింగ్ చదివాం, ఇట్లా రకరకాలుగా చదివాం, ఉద్యోగాలు లేవు, మేము చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఒకటే అనుకున్నాం, నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను. అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం 13-14వ తారీఖు జరిగే జాబ్ మేళా
పెట్టడం జరిగింది. కనీసం అంటే ఒక 200-205 కంపెనీల దాకా రేపు దీంట్లో పాల్గొంటున్నాయి. ఒక 8,000 మంది దాకా అప్లై చేసుకున్నారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు, రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు, లేదా ఇతరత్ర కంపెనీలు ఏదైనా కావచ్చు, వైర్ హౌసింగ్ కావచ్చు. అనకాపల్లి రూరల్ మామిడిపాలెం గ్రామం పరిధిలో ఆంజనీ స్టోన్ క్రషర్స్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మైనింగ్ ఏడీ, ఆర్డీఓ, పొల్యూషన్ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ అధికారులు స్టోన్ క్రషర్స్పై అకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు. అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2014 సంవత్సరంలో 4 హెక్టార్లు స్టోన్ క్రషర్స్ నిర్వహించేందుకు 10 సంవత్సరాల లీజుకు ఒప్పందం కుదిరింది. 2019 సంవత్సరంలో ప్రభుత్వ భూమి ఆక్రమించి 9 హెక్టార్లలో అక్రమ స్టోన్ క్రషింగ్ నిర్వహిస్తున్నారు. క్రషర్స్ నుంచి వెలువడే డస్ట్ బారిన పడి సుమారు 115 మంది కిడ్నీ మరియు శ్వాసకోశ వ్యాధులు గురయ్యారు. వారిలో 15 మంది మరణించారు. మరో వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంజనీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను జనసేన పార్టీ అధ్యక్షుని అండి. అయితే నాకు నా వ్యక్తిగతంగా మా నాన్నగారికి కిడ్నీ పేషెంట్, దరిదాపు 2018లో మా నాన్నగారికి కిడ్నీ పాడైందండి. అంటే ఈ మామిడిపాలెం గ్రామంలో ఉన్న ఆయన కుటుంబీకులు నేను. అయితే 2018లో కిడ్నీ ఎఫెక్ట్ వచ్చిందని మా నాన్నగారికి వచ్చిన ప్రాబ్లం ఆ గ్రామంలో ఏ వ్యక్తికి రాకూడదని నేను 2018లో డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడప కూడా తిరిగానండి. ఆ గడప తిరిగితే సుమారుగా 150 మంది కిడ్నీ ఎఫెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో నేను సర్వే చేస్తే 150 మందిలో సర్వే చేసిన 10 రోజుల్లో 10 మంది చనిపోయారండి. దరిదాపు వాళ్ళు కనీసం వాళ్ళకి డయాలసిస్కి డబ్బులు లేక వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి వైజాగ్ వెళ్ళాలంటే సుమారుగా ఒక 1000 రూపాయలు రోజు ఖర్చు అయ్యేదండి డయాలసిస్ పేషెంట్లు. వాళ్ళు కూడా చూసి ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చామండి. అయితే గత 10 సంవత్సరాలు, గత 2018 నుంచి 2024 వరకు కూడా ఈ కిడ్నీ బారిన పడిపోయిన వ్యక్తుల్ని చూసినట్లయితే చాలా ఇబ్బందికరం అండి. దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే ఈ క్రషర్కి 2026లోనే ఒక 2006లోనే 4 ఎకరాల్లో పర్మిషన్ ఇస్తే ఈరోజు 9 ఎకరాల్లో విస్తరణ చేస్తున్నట్టు, దానికి కూడా మీ పంచాయతీ నుంచి ఆర్జే పెడితే దానికి కూడా 4 ఎకరాల్లో అని చెప్పారు. అలాగే ఈ దౌర్జన్యంగా ఇల్లీగల్గా మైనింగ్స్ అన్నీ దౌర్జన్యంగా ఇల్లీగల్గా కాంటాక్ట్ చేసుకొని దౌర్జన్యం చేస్తున్నాండి. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అదే ఒక చిన్నపాటి లారీ వాంటర్ని అయినా నేను ఇక్కడ మామిడిపాలెం గ్రామంలో సర్వే నెంబర్ 120, 121లో స్టోన్ క్రషర్ 200 హార్స్ పవర్కి మామిడిపాలెం గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని సుమారు ఈరోజు దాన్ని 1000 హార్స్ పవర్కి విస్తరించి 4 ఎకరాల్లో విస్తీర్ణానికి పంచాయతీ నుంచి అనుమతులు పొంది సుమారు 9 ఎకరాల్లో ఈరోజు క్రషర్ నిర్మాణం చేసి ఇక్కడ పూర్తి స్థాయి నిబంధనలు పొల్యూషన్ నిబంధనలు పాటించకుండా ఈ దుమ్ము ధూళి ఈ పక్కనే ఉన్న మామిడిపాలెం గ్రామం మరి దర్జీనగరం గ్రామం మీదకి ఈ ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి వదులుతున్నారండి. దీని మీద గత 5 సంవత్సరాల నుంచి కూడా మామిడిపాలెం గ్రామస్తులు కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, ఈ ధూళి వల్ల పంటలు పోతున్నాయి, చెరువులు పాడవుతున్నాయని చెప్పి పదే కంప్లైంట్లు చేస్తున్నప్పటికీ ఒక పక్కనేమో పొల్యూషన్ వాళ్ళని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి, మరో పక్కేమో గ్రామస్తుల్ని నేను జగన్ బంధువు, నేను వైసీపీ పార్టీ అని చెప్పి అక్రమ కేసులు పెట్టి ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న లారీ డ్రైవర్ల మీద కూడా జీతాలు పెంచమంటే సుమారు 20 మంది మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఈరోజు కూడా కోర్టుకి తిప్పుతున్నారు. ఇక్కడ మన దీని వెనకే మీరు చూసుకున్నట్లయితే సుమారు 70 నుంచి 80 అడుగుల ఎత్తులో ఒక డస్ట్ పోగులు అవి పెట్టారు, పిక్క స్టాకులను. వీటిలేమో ప్రహారీ గోడకు ఆనుకొని ఉండాలి పొల్యూషన్ నిబంధనల ప్రకారంగా. ప్రతి ట్రిప్ కూడా మెట్లు తడిపి క్రషింగ్ చేయాలి. ఈ నిబంధనలు ఏమీ పాటించకుండా వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ కంప్లైంట్ ఇస్తే పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావటం, క్రషర్ ఆడకుండా మానిటర్ పెట్టి క్రషర్ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఫేవర్గా రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మామిడిపాలెం గ్రామంలో ఈ స్కిల్ట్ పైకి ఎగిరి తాగే నీరులోను పీల్చే గాలిలో కలిసిపోవటం వలన కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. రైతు సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ ఎదురుగా నిర్వహించిన నిరసన దగాకోర్ల దండయాత్రను తలపించేలా ఉందని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2018వ సంవత్సరంలో తీవ్ర కరువు ఏర్పడి ఒక్క అనంతపురం జిల్లాలోనే 6,96,000 మంది రైతులు 931 కోట్ల రూపాయల బకాయి ఉండగా 2019లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,300 కోట్లు రైతులకు ఇస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేసింది నిజం కాదా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించడం దగాకోరుల దండయాత్రలాగా ఉంది ప్రభుత్వం పైన. ఎవరైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారో, రైతులకు అడుగడుగున అన్యాయం చేశారో, హక్కుగా రావాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా ఎగ్గొట్టారో, అట్లాంటి వాళ్ళందరూ ఈరోజు రైతుల తరఫున పోరాటం చేయడం అనేది ఆత్మహత్యా సదృశ్యం తప్ప మరొకటి కాదు. వాళ్లకు ఆ హక్కు లేనే లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2018 ఖరీఫ్లో ఈ రాష్ట్రంలో తీవ్రమైన కరువు కాటేసింది. వేల కోట్ల రూపాయల పంటలు రైతులు నష్టపోయారు. ఒక్క అనంతపురం జిల్లా, తెలంగాణ జిల్లాలలో వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో కొత్త మెను ఈ రోజు అమలు చేయడం జరిగింది. పెరిగిన ధరలకు అనుకూలంగా కొత్త మెను రూపొందించి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ప్రతి జిల్లాలో కలెక్టర్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులను ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణలో పిల్లలకు సరైన రీతిలో సదుపాయాలు అందించే విధంగా చర్యలు చేపట్టింది. పిల్లలకు సరైన రీతిలో మెను ప్రకారం భోజనం అందించాలని అధికారులు హాస్టల్ వార్డెన్కు సూచనలు ఇచ్చారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టే విధంగా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. 200% ఇది కాస్మెటిక్స్ చార్జెస్ అనేది రెండు మన పిల్లల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఇక్కడికి రావడం జరిగింది. బట్ మేడం చార్జెస్ పెరిగింది. సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ షేక్పేట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సంక్షేమ పాఠశాలలోని లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్, COE ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు పరిశీలించారు. గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెను, కొత్త డైట్ ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మందికి బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెను ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేసి కొత్త నియామకాలు చేపట్టి అధ్యాపక వర్గంలో ఉన్న నిరాశ తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 20 మంది జూడో క్రీడాకారులకు జూడో డ్రెస్సులు కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తున్నామని తెలిపారు. భావి భారత పౌరులను బతకడానికి కాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు లేదా IAS అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ను కూడా యశోధర లేదా నేమ్స్, కిమ్స్, ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈరోజు డైట్ ప్లాన్ని ఇలా మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాల్సి ఉండే, కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమని చెప్పి కదిరిలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో UTF ఉపాధ్యాయ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలో విద్యతో పాటు సౌకర్యాలు మెరుగుపరిచారన్నారు. చదువుల గురించి మీ క్లాస్లోనే కాకుండా మళ్ళీ ఇక్కడ కూడా అధ్యాపక బృందం చెప్పేసి మీరు ఏం చదువుకోవాలా, మీకు ఎందుకు స్టార్టింగ్ చేసిస్తూ ఉన్నారు. ఎగ్జామ్లో ఇందాక మీ ప్రిన్సిపల్ గారు చెప్తూ క్రెడెన్షియల్ చూసుకున్నారు. 500 పైన హైయెస్ట్ 514 మందికి 500 పైన మార్కులు వచ్చినాయి. మొత్తం అంతా ఫస్ట్ క్లాస్ వెళ్ళి దట్ వే వి కంగ్రాచులేట్ అండ్ వి అప్రిషియేట్ ద ఫ్యాకల్టీ. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కర్ణాటక రాష్ట్రం ముద్దెనహళ్లిలోని శ్రీ మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యూమనిటేరియన్ మిషన్ అధినేత సద్గురు మధుసూదన్ సాయి సుమారు 10,79,000 రూపాయల విలువగల బంగారు రాజదండం కానుకగా ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపికను లడ్డు ప్రసాదాలను అందజేశారు. మధుసూదన్ సాయి గోసేవ చేశారు.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి 4 Sides TV.